పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఉన్న నిజాలనే మాట్లాడానని, ఉన్నది ఉన్నట్లుగానే చెప్పానని తెలిపారు. తాను డబ్బులకు అమ్ముడిపోయే వ్యక్తిని కాదని పోచారం అన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, ప్రజల కోసమే తన జీవితం అని స్పష్టం చేశారు. తనలో స్వార్థం అనేది ఉన్నదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తానని చెప్పారు పోచారం. పోరాటం చేస్తానని తప్ప తల వంచే రాజకీయం చేయనని తేల్చి చెప్పారు. నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగం పెట్టా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నేను అమ్ముడు పోయినా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని పడుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ దగ్గర పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. మభ్య పెట్టి అబద్ధాలు నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా, లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పారు పోతాను, బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసి లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు. ఎక్కడ నేను గుర్తుపెట్టు.